జూలై 15 ముంబైలో ఒక షాకింగ్ బట్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్. టెస్లా ఫైనల్లీ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. టెస్లా షోరూమ్ కాదు, టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ డైరెక్ట్ గా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఓపెన్ చేస్తున్నారు. సో ఈ ఎపిసోడ్ లో మనం చూద్దాం షోరూమ్ లాంచ్ ఏంటి, కార్ ప్రైజెస్ ఏంటి, ఇండియాలో ఫ్యూచర్ టెస్లా ప్లాన్స్ ఏంటి, టెస్లాకి ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఈ ప్లాన్ ఎలా ఉంటుంది, టెస్లా ముంబైలో ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేయడం అంటే ఒక సింబాలిక్ మూమెంట్. బీకేసీ లో మేకర్ మ్యాగ్జిటీ కాంప్లెక్స్ లో జూన్ 15th మార్నింగ్ 10:30 AM కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ 12:30 PM వరకు మీడియా, ప్రెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి ఇన్విటేషన్ వచ్చింది. టెస్లా షోరూమ్ కాదు, ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇక్కడ టెస్ట్ డ్రైవ్స్, డిస్ప్లే యూనిట్స్ అండ్ మర్చెండైజ్ అన్ని ఉంటాయి. టెస్లా ఆల్రెడీ 6 కార్స్ ఇంపోర్ట్ చేసింది. 5 స్టాండర్డ్ మోడల్ Y SUVs, 1 లాంగ్ రేంజ్ వర్జన్. దీన్ని డిక్లేర్ చేసిన వాల్యూ అరౌండ్ 27 to 28 lakhs per vehicle. బట్ ఇంపోర్ట్ డ్యూటీస్, టాక్సెస్ యాడ్ చేస్తే షోరూమ్ ప్రైస్ అప్రాక్స్ 50 to 60 lakhs అవుతుంది. ఇది ఇండియాలో యావరేజ్ కార్ బయర్ కి చాలా ప్రీమియం. అంటే మిడిల్ క్లాస్ కోసం కాదు, హై ఎండ్, టెక్ సావీ, ఎకో కాన్షియస్ బయర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. షోరూమ్ చాలా పాష్ ఏరియాలో ఉంది. అరౌండ్ 4000 square feet BKC లో అండ్ మంత్లీ రెంట్ 35 lakhs. ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో స్టార్ట్ చేయలేదు. ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు 70% ఉన్నాయి. ఇవి తగ్గితే టెస్లా ఇండియాలో ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి సీరియస్ గా కన్సిడర్ చేస్తుంది. సో ఈ షోరూమ్ ఇస్ ద టెస్టింగ్ గ్రౌండ్. ఇండియాలో ఈవీ మార్కెట్ ఎలా రియాక్ట్ చేస్తుందో చూసి ఫ్యూచర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ బ్యాటరీ ప్లాంట్ డెసిషన్స్ తీసుకుంటారు. టెస్లా ఆల్రెడీ సేల్స్, సర్వీస్, ఆటో పైలట్ టీమ్స్ ని హైర్ చేసింది. చైనాలో ఉన్న టెస్లా టీమ్ ఇండియా ఆపరేషన్స్ ని మేనేజ్ చేస్తుంది ఫర్ నౌ. బట్ సూన్ ఇండియా స్పెసిఫిక్ టెస్లా హెడ్ ని అపాయింట్ చేయడం కూడా ప్లాన్ లో ఉంది. యుఎస్ లో డిమాండ్ తగ్గుతుంది, చైనాలో మార్కెట్ సాచురేషన్. సో ఇండియా లైక్ ఎ ఫ్రెష్ బ్యాటరీ సెల్, చాలా పొటెన్షియల్ ఉంటుంది. అర్బన్ కస్టమర్స్ ఈవీ అవేర్నెస్, టెక్ లవ్ టెస్లాకి పర్ఫెక్ట్ టెస్ట్ మార్కెట్ లాగా ఉంటది. ఇన్ఫాక్ట్ ఢిల్లీలో ఏరో సిటీలో సెకండ్ షోరూమ్ ప్లాన్ ఆల్రెడీ రెడీ. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రైజింగ్. టెస్లా 50 lakh కార్ ని లాంచ్ చేస్తే టాటా, ఎంజీ, మహీంద్రా ఈవీస్ తో కంపేర్ చేస్తూ చాలా మంది డౌట్ లో పడుతున్నారు, వర్త్ ఉందా లేదా అని. అలాగే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కండిషన్, సర్వీస్ నెట్వర్క్ కూడా టెస్లాకి ఛాలెంజ్. సో టెస్లా ఫైనల్లీ ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. బట్ మాస్ అడాప్షన్ అవ్వడం కోసం కొన్ని హర్డిల్స్ క్లియర్ చేయాలి. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంపోర్ట్ డ్యూటీ రిడక్షన్, ఛార్జింగ్ స్టేషన్స్, అఫోర్డబుల్ మోడల్స్. మరి ఇలాన్ మస్క్ ప్లాన్ ఏంటి? ఇండియాలో సక్సెస్ అవుతారా లేదా వన్ మోర్ హైప్ స్టోరీయా? మీ ఒపీనియన్ ఏంటి? ఈస్ టెస్లా ఓన్లీ ఫర్ రిచ్ ఇండియన్స్? విల్ దే లాంచ్ అండర్ 25 lakh rupees కార్స్? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.